అందరికీ నమస్కారం. నేను మీ ఉత్తమ్. విశ్వ ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపాలను కనిపిస్తుందా? ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ పోయి అహ్మదాబాద్ నుంచి బయలుదేరి 1:38 బయలుదేరి కేవలం 7 కిలోమీటర్ల లోపే జరిగినటువంటి ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతదేశమే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ బాధాకరమైన అంశం. ఇప్పటి వరకు జరిగినటువంటివి ఎయిర్ ఇండియా 3 విమానాలు. మన భారతదేశంలో ఏమైనా ప్రమాదాలు జరిగితే అది ఎయిర్ ఇండియా విమానాలు అవ్వటం చాలా బాధాకరమైనది. ఎయిర్ ఇండియా గవర్నమెంట్ సంస్థ ఒకప్పుడు, కానీ మరి ఇప్పుడు సాంకేతిక లోపాలు కొన్ని చెప్తున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడు ఎయిర్ ఇండియా విమానంలో అహ్మదాబాద్ వచ్చే వరకు ఏసీలు పనిచేయలేదు. తర్వాత చిన్న చిన్న సమస్యలు పడ్డాయని వీడియోలు తీసినవి కొన్ని బయటపడ్డవి. సో అయితే ఇది ఇంతమందికి ప్రమాదమైందా? 242 మంది బలి తీసుకోవటం, అందులో 12 మంది చిన్నారులు ఉన్నారు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది. ఇవన్నిటికంటే కూడా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మెడికల్ కాలేజీలో చనిపోవటం, చదువుకుంటున్న విద్యార్థులు ప్రాణాలు కోల్పోవటం. వీళ్ళందరికీ మనం చాలా శ్రద్ధాంజలి ఘటించాలి. మానసికంగా ఈ వార్త విన్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి ప్రాణం యొక్క విలువ అర్థమవుతుంది. కేవలం కొద్ది నిమిషాల ముందే విమానం ఎక్కి బయలుదేరిన వాళ్ళు తెలియని ఆ లోకాలకు వెళ్ళిపోవటం మనందరం తీవ్రమైనటువంటి బాధగా మిగిల్చింది. మన హృదయాలని ఇక మాటలు రానటువంటి స్థితికి మార్చింది. వీరందరికీ మనం శ్రద్ధాంజలి ఘటించాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లానే గుజరాత్ మాజీ సీఎం చనిపోవడం చాలా, గుజరాత్లో అభివృద్ధిలో తన ప్రాధాన్యతను ఎంతగానో చూపించినటువంటి అతను వాళ్ళ అమ్మాయిని చూడటం కోసం బయలుదేరాడని ఆయన కూడా దీనిలో మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే విమాన జర్నీ చేసేవాళ్ళు బతుకు తెరువుకోవచ్చు, విదేశాలకి ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా మానవుడే కాబట్టి, మనిషే కాబట్టి మనం చాలామందిని ఈ ప్రమాదంలో కోల్పోవడం బాధాకరం అయిన విషయం. కానీ ఇక్కడ ఒక యథార్థం ఏంటంటే క్లియర్గా ఎయిర్ ఇండియా లోపాలు కనపడుతున్నాయని సోషల్ మీడియా అంతా కోడైకొస్తుంది. ఎందుకు ఈ భద్రతా లోపాలు? విమానాన్ని చెక్ చేస్తూ ఉంటారు, మరి హడావుడి చేస్తుంటారు, కొన్ని గంటలు వెయిటింగ్ చేసి ఆ విమానాన్ని చేసుకుంటారు. కానీ ఎందుకు వాళ్ళు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు వెళ్ళినంత టైము ఏసీలు పనిచేయలేదని కంప్లైంట్లు ఇచ్చారని కూడా మనం వింటున్నాం. మరి దాన్ని ఎందుకు ఇచ్చేయలేదు? వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఇది ప్రమాదమా, ఎంత మనం గాలిలో ప్రయాణం చేస్తున్నామన్న భయం వాళ్ళకి, అధికారులకు లేకపోవటమా? వాళ్ళు ఎందుకు యావినేషన్ వాళ్ళకి ఇంటిమేట్ చేయలేదనేది చాలా బాధాకరమైన విషయం. విమానము ప్రయాణం చేయాలంటే మనుషులు గుండెలు అదిలిపోయేటువంటి పరిస్థితిని ఈ విమానం వాళ్ళు జనాలకి ఒక ఉరికిని తెచ్చాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద భారీ ప్రమాదం జరగడానికి దానిలో నియర్లీ 58 టన్నుల ఆయిల్ ఫిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అహ్మదాబాద్లో ఆయిల్ ఫుల్ అయింది. అది టేకప్ అయిన నిమిషంలోనే పేలటం, ఆ పేలుల్లోనే ఆయిల్ ధ్వంసమయ్యి మొత్తం బూడిదైపోవటం అసలు చరిత్రలో కరోనాని మించినటువంటి భయంగా మారింది. ప్లస్ ఆ పరిధిలో మీరు చూశారో లేదో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు డ్యామేజ్ అయిపోవడం, బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ప్రమాదాల్లో కోరుకొని మన గవర్నమెంటు చాలామందిని రక్తం ఇవ్వడానికి హాస్పిటల్కి రమ్మని తెలియజేశారు. అంటే ఎంతమంది ఇంకా క్షత్రాగతులు, ఇంకా ఎంతమంది ఆరోగ్య ప్రమాదాల్లో ఉన్నాయో మనకైతే పూర్తి స్థాయి వివరాలు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి మనం అందరమే భయపడకూడదు అనే ఇది బాధ్యతతో ప్రభుత్వం తెలియచేసింది. కానీ ఇటువంటివి ఇంకా శ్రద్ధ వహించి ఆయా డిపార్ట్మెంట్లు బాధ్యతతో కూడి ప్రతిసారి విమానాన్ని సరదాగా వాళ్ళకేదో అలవాటుగా చూడకుండా వీటిని చూసి ప్రాణాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, పాత విమానాలను తొలగించి కొత్త విమానాలని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పైలట్లు 2 సీనియర్లే, వాళ్ళ మనం ఇచ్చేయడానికి వీల్లేదు.
పైలట్లు 2 ఇంజన్లు ఆగిపోతేనే ఇటువంటి ప్రమాదం జరుగుతుందని అవియేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ప్రమాదం ఇంకా ఎందుకు జరిగిందనేది తెలియట్లేదు. ఇక ఆ ప్రమాదాలు ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా, ఇప్పుడు దాకా నిన్నదాకా యుద్ధాలు ఉన్నాయి, అటువంటి కోణంలో కూడా మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే ఈ బాడీ ఎవరిదో గుర్తించలేం కనుక డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరి శరీరాలని వాళ్ళ కుటుంబాలకు ఒప్పచెప్తామంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మనం వాళ్ళు చూస్తున్నాం. ఇది కాదు, ప్రకృతి ఎట్లా ఉంటుంది అనేదాన్ని దీన్ని బట్టి మనం కూడా మానసికంగా ఎట్లా ఉండాలి, ప్రకృతికి ఎలా ఉపయోగపడాలి, జనాన్ని ఏ విధంగా ఉపయోగపడాలి అనే భావన తీసుకొని ఒక సంకల్పంతో మన ఆయుష్ ఎన్ని రోజులు మనకే తెలియనటువంటి ఈ స్థితిలో ఈ విమానంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. విశ్వ ప్రైమ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా లోపాలు ఉంటే కామెంట్ చేయండి. ఇది నలుగురికి షేర్ చేసి మీ విశ్వ ప్రైమ్ను మరిన్ని వీడియోలతో ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.